నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి. ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోయింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య. రామకృష్ణాపురం బాలికల గురుకుల పాఠశాలలో దారుణం. 150 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత. సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కాంగ్రెస్ నేతల పూజలు. తమ పార్టీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, చదువుల పండగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు అర్చకులు, ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొండేటి విద్యార్థులకు శ్రీ విఘ్నేశ్వర స్వామి పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సత్యనారాయణరాజు, ఈవో నంబూరి వెంకటరమణరాజు, ట్రస్ట్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలి. Puxa,
ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో మరి ఈరోజు పెన్నెల పండుగ వాతావరణంలో మరి విద్యార్థులకు పెన్నెల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మరి విఘ్నేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు మరి డైరెక్టర్లకి, చైర్మన్ గారికి, ఈఓ గారికి, అలాగే మా ఎంపీపీ గారికి, మన మార్కెట్ చైర్మన్ గారికి, మా ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పిల్లలందరూ కూడా మనోధైర్యంతో రాబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా వినాయక సన్నిధిలో ఉన్న పెన్నెల్లో తీసుకుని ఎగ్జామ్స్ రాస్తే మరి వాళ్ళందరూ మంచి ఉత్తీర్ణత సాధిస్తారనే ఉద్దేశంతో మరి ఎప్పటి నుంచో మరి పెన్నెలో పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి ఎప్పుడూ లేని విధంగా ఈసారి 150,000 మందికి పెన్నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో ఇప్పటికే మరి 75,000 పెన్నెలు ఆన్లైన్లో బుక్ అవడం కూడా జరిగింది. మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి దీన్ని అర్థం చేసుకుని మరి మన నియోజకవర్గంలో ఉన్న 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా మరి పెన్నెల పంపిణీ చేయాలని మరి ఇప్పుడే చైర్మన్ గారికి, ఈఓ గారికి చెప్పడం జరిగింది. ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోయిందని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసుల స్టార్స్ ను జనమే పీకుతారని ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. పోలీసులతో న్యాయం జరగదని, కంప్లైంట్ ఇవ్వడానికి పేపరు, పెన్ను వేస్ట్ అని అన్నారు. డీఎస్పీ చైతన్య పోలీసైనా ఆయన తనను ఏమీ చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంచెను జనమే విప్పి కొడతారని, ఇప్పుడు పోలీసులు ఉన్నారని ఊరుకున్నారని వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యలపై సుమోటో కేసు పెట్టి ప్రూవ్ చేసుకోండని సవాల్ విసిరారు. తమ ప్రధాన అనుచరుడు ప్రత్యర్థుల దాడిలో గాయపడిన గండికోట కార్తీక్ ను మెరుగైన చికిత్స కోసం పంపిస్తామని అన్నారు. కార్తీక్ మీద దాడి జరిగిందండి. గత కొన్ని రోజులుగా మాటలు ఎంతో నడుస్తుంది. మీ ఇంటికి వచ్చి కూడా బెదిరించిన పరిస్థితి. అదే ఇంటికి వచ్చినాడు, బెడ్రూమ్కి వస్తాడు. That's no use. I don't want comment on anything. ఈ తప్పు అంతా ఎవరిదంటే పోలీస్ వ్యవస్థ. ఆయన మీద, డిఓఎస్పీ మీద బోల్డ్ అని కంప్లైంట్లు ఇచ్చినాం. ఆయన ఏమంటాడు ఆయన ఏమవుతాయంట, అది నువ్వు పెట్టిన కేసులు ఏమవుతాయి, మరుచుకొని కింద పెట్టుకో, నువ్వు ఆఫీసర్, మేమేమి కాదు, కామన్ మ్యాన్. ఏమి చేయలేకపోతే జైలుకి పోతాం. ఒరే నీ ఉద్యోగం పోతే ఏమవుతావురా? అసలు నాకు అనుమానం, మొన్ననే చెప్పిన, నువ్వు హ్యూమన్ బీయింగ్, సమ్ క్రీచర్ విచ్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్. నీ గురించి ఏంటి? ఎవరికి భయపడలేదు, మా వాళ్ళు ఎవరికి భయపడరు, ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. రోజులోకి ఎక్కువ అవుతుంది. ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. చెప్పు, కంప్లైంట్ కూడా చేయదలుచుకోలేదు. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకమే లేదు. ఇప్పుడు ఆడ మా లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంటే అడుక్కడుక్కు ప్రాబ్లమ్స్. వాడు ఏడో ఉన్నాడు, వాడు చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేనాడు. పడ్డ బూతులు తింటే కేసు అన్నీ కుడదా. వాడు ఎవడో ఏదో పెట్టినా అంట, ఆయన నువ్వు పాదయాత్ర కాదు చేసేది, క్యాట్ వాక్ అన్నాడు. ఇప్పుడే పోయినారంట, వాళ్ళ ఇంటికి పోయి ఫోన్లను తీసుకొని పోయాడు. పోలీస్ మీ వ్యవస్థ మీద పోయిందిరా రే, నమ్మకం పోయింది ప్రజలకి. ఏం చేయాలా కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలా రియాక్ట్ అవుతారు పబ్లిక్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం బాలికల గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 150 మంది బాలికలు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలికల రోదనతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరి రోజు జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ నాయకులు పూజలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం సత్యో ధాతం రవధ్యాం సత్యో ధాతాయ నమో నమః భవేనాతి భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ రుద్రాయ నమో కాలాయ నమో కలవికరణాయ నమో ఫలవికరణాయ నమో ఫలప్రమథనాయ నమో సర్వభూతధమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఓం నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః శివాయ నమః ఘోరాత్రిభ్యః సర్వేభ్యో సర్వధర్మేభ్యో నమస్తే అస్తురుద్ర రూపేభ్యః శ్రీమాంతి చండికా సమేత స్వవేష్ఠుర స్వామినే నమః గురు ఆనందకర్పూర మంగళ దివ్య వీరాధనం సమర్పయామి. భారతదేశం ఆగమైపోతుంది. భారతదేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనే ఒక పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఒక సంకల్పంతో తీసుకున్న యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. కాబట్టి వారికి భగవంతుడు సోమేశ్వర స్వామి గారు తప్పకుండా ఆరోగ్యాలు ఇంకా బలంగా శక్తిని వారికి ఇచ్చి భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిని ఈరోజు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈరోజు ముగింపు ఉన్నది. కాబట్టి వారు చేసిన ఒక యాత్రకు సంఘీభావంగా రేపు భవిష్యత్తులో కేంద్రంలోని రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనతోని ఈరోజు రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు సంఘీభావంగా ఈరోజు అభిషేకం సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం చేయడం జరిగింది. పూర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభిషేకాన్ని సోమేశ్వర దేవస్థాన లక్ష్మీ నరసింహస్వామి గారిని పాలకుర్తిలోని మండల కాంగ్రెస్ కార్యకర్తలను సందర్శించుకొని పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మాజీ సైనికులు, వితంతువులు, వీర మాతలు, వీర వనితల సమస్యల పరిష్కారం కోసం బాపట్లలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో పరిష్కార వేదికను ఏర్పాటు చేశామని బాపట్ల నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండా సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర సైనిక సంక్షేమ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రాజ్య సైనిక సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిని గుణశీల, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. 31 జనవరి 2023 సంవత్సరంలో అనగా మంగళవారం ఈ బాపట్ల చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో మాజీ సైనికుల మరియు కుటుంబ సభ్యుల, వీరమాతల, వార్ విడోస్ యొక్క సమస్యలు తెలుసుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్ అధికారి బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి విఎస్ఎం విశిష్ట సేనా మెడల్ వారిని బాపట్లకు ఆహ్వానించడం జరిగింది. వారు కూడా రాష్ట్రంలో మాజీ సైనికుల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం పర్యటన చేస్తూ అందులో భాగంగా బాపట్లకు కూడా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సైనికుల సమస్యలు తెలుసుకోవడం కోసం 31వ తారీఖున మంగళవారం బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మాజీ సైనికులకు, కుటుంబ సభ్యులకు, మాజీ సైనికుల యొక్క పిల్లలకు, వీర వనితలకు, వీర మాతలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అంటే మాజీ సైనికులు ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డుల సమస్యలు అవ్వచ్చు, హెల్త్ కార్డుల సమస్యలు అవ్వచ్చు, పిల్లల యొక్క స్కాలర్షిప్లు అవ్వచ్చు, పెన్షన్ సమస్యలు అవ్వచ్చు, హాస్పిటల్కి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, క్యాంటీన్ సమస్యలు అవ్వచ్చు, అన్ని సమస్యల మీద కూడా కూలంకుషంగా చర్చించి వాటికి సమాధానాలు రాబట్టడం కోసం మరి జిల్లా సైనిక అధికారులు వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర సైనిక బోర్డు నుంచి అధికారులు వస్తున్నారు. బాపట్ల చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని మాజీ సైనికులు బాపట్ల
మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులందరూ కూడా ఉపయోగించుకొని మీ యొక్క సమస్యలు తెలుసుకోవడం పరిష్కరించుకోవడం కోసం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, మాజీ సైనికులకు ఉన్నటువంటి సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అదేవిధంగా బ్యాంకు లోన్ల యొక్క అవకాశాలు అన్నిటి మీద కూడా పిల్లల భవిష్యత్తు కోసం అన్నిటి మీద చర్చ జరుగుతుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచి మరి మీ కుటుంబ సభ్యులకు అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ని తెలుసుకుంటారని చెప్పి, సమస్యలు ఉన్న వాళ్ళు సమస్యలు తీర్చుకుంటారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ 31 జనవరి 2023వ తారీఖున మాజీ సైనికులకు అతిపెద్ద సభ ఏర్పాటు చేయబడుతుంది. బాపట్ల రైల్వే స్టేషన్ ఎదురుగా కలిగినటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో. దయచేసి మాజీ సైనికులందరూ కూడా గమనించి ఉదయం 10 గంటల నుంచి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరులో ఉన్న ప్రభుత్వ మద్యం షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ఇందుకు కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంలో మద్యం సీసాలు పూర్తిగా కాలిపోయి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ చేశారా? ఏంటి లేపాలంటే లేపాలంటుందండి. కొత్త మొలగా ఆయన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 90 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారని, కానీ దమ్ముంటే ప్రభుత్వ ఆస్తులు ఎన్ని తాకట్టు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయగలరా అని జనసేన నాయకుడు పెంటేల బాలాజీ ప్రశ్నించారు. పండరీపురం 9వ లైన్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తులను ప్రభుత్వం తాకట్టు పెట్టడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పనిచేసే మంత్రుల కంటే మాట్లాడే మంత్రులు ఎక్కువయ్యారని ఎద్దేవా చేశారు. టిట్కో గృహాల్లో అన్ని సౌకర్యాలు ఉంటే ప్రజలకు ఎందుకు నివాసం ఉండడం లేదని అన్నారు. తారకరత్న గారు ఆరోగ్యం కుదిరిపడి త్వరగా కోలుకోవాలని, ప్రజల్లోకి త్వరగా రావాలనేసి కోరుకుంటున్నాము జనసేన పార్టీ తరఫున. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే మంత్రుల కంటే నోటితో మాట్లాడి ప్రచారం చేసుకునే మంత్రులు ఎక్కువైపోయారు. గడప గడపకి చిలకలూరుపేటలో గడప గడపకి తిరుగుతున్నటువంటి మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారా అని మాటలు మేరుతా ఉన్నారు. మీ పనితనం సరిగా లేకపోతే చిలకలూరుపేటలో మీరు ఎమ్మెల్యేగా అవుతారో లేదో, మీకు ఎమ్మెల్యే టికెట్ అసలు ఇచ్చారో లేదో, నెక్స్ట్ ఎలక్షన్కి మీరు ఉంటారో లేదో వైసీపీ పార్టీ తరఫున అని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. చిలకలూరుపేటలో రాబోయే ఎలక్షన్లో 100% పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉంటారు. 100% ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారినే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటా ఉన్నారు. అబద్ధాల ముఖ్యమంత్రి, అబద్ధాల మంత్రులు, అబద్ధాల ఎమ్మెల్యేలు. మీరు మీ శాఖకు సంబంధించిన పనులు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అనేది మీరు అడగడం హాస్యాస్పదంగా ఉంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ మోజేష్, డాక్టర్ భాగ్యలక్ష్మి రిపబ్లిక్ డే దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ నుండి ఉత్తమ డాక్టర్గా అవార్డు అందుకున్న సందర్భంగా 108 సిబ్బంది వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది ఈఎంటీ శోభన్ బాబు, ఈఎంటీ మాధవి, పైలట్లు రాము, శివ, నాగంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు.
మన పల్నాడు జిల్లాలో మొట్టమొదటిగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగిన సమయంలో మన చిన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి మన సివిల్ సర్జన్ మరియు ఉత్తమ పీడియాట్రిషియన్ మన సారు చాలా ఉత్తమమైన సేవలు అందించారు. ఈ సేవలను గుర్తించి మరి ప్రభుత్వం వారు ఉత్తమ డాక్టర్గా అవార్డు ఇవ్వడం చాలా మనందరికీ చాలా గర్వపడే విషయం. ఎందుకంటే మన ప్రాంతంలో చాలా మంచి పేరు సంపాదించారు సారు. కోవిడ్ సమయంలో కూడా చాలా కష్టపడి చాలామందిని క్రిటికల్ కేర్ చేసి వాళ్ళని సేవ్ చేశారు. అదేవిధంగా పీడియాట్రిషియన్ సేవలు బాగా అందిస్తున్నారు. సార్కి మన చిన్నపేట పరిసర ప్రాంతంలో మంచి పేరు ఉంది. సార్ని ఈ సేవలు గుర్తించి మరి మన ప్రభుత్వం వారు గుర్తించడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌమ్య పిల్లల హాస్పిటల్లో డిసెంబర్ 9వ తేదీన మెహదీపట్నంకు చెందిన సౌమ్య అనే గర్భిణిని కుటుంబ సభ్యులు చేర్పించారు. గర్భిణి 7వ నెలలో డెలివరీ అయింది. ఆమె బరువు తక్కువగా ఉందని కనుక వెంటిలేటర్లో ప్రత్యేక వైద్యం చేయాలని డాక్టర్లు సూచించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షలు ఖర్చు చేసినా ఆమె ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారని, వేరే హాస్పిటల్కి మార్చుతామన్నా వద్దని అంటున్నారని వారు వాపోతున్నారు. హాస్పిటల్ వైద్యులపై తమకు పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. ఇంకా ఫీజులు వసూలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. We want justice, बोलो भैया. We want justice. We want justice. We want justice. Justice. We want justice. We want justice. We want justice. We want justice. Soumya Hospital. Down down. Soumya Hospital. Down down. बच्चे की फोटो करा सही पकड़ो नहीं वही रहो तुम वही रहो 52 डेज से डेली जो है वेंटिलेटर पे रखे बच्चे को. एक मिनट छोटे बच्चे हम लोग जो है पहले जो 9 दिसंबर को जो है एडमिट हुए यहाँ पर. 9 दिसंबर को जब एडमिट हुए तो डॉक्टर ये बोल रहे कि आपका बच्चा बिल्कुल ओके है, बिल्कुल ठीक है. आपका बच्चा जो है खाली लंग्स का प्रॉब्लम है, वो लंग्स का हम लोग ट्रीटमेंट करेंगे, आपका बच्चा ठीक हो जाता बोल के बोले. अब हम लोग चलो ठीक है भाई बच्चा क्यूर है बोल के हम लोग यहाँ आके एडमिट हो गए. अब वो 20 डेज 25 डेज जो है बच्चा थोड़ा क्यूर हुआ. हमारा बच्चा क्यूर हुआ. बच्चा जो है दूध पीने लगा. 17 ml 18 ml जो है दूध पीने लगा वो. तो जब दूध पीने लगा ऑलरेडी आईसीयू में है, NICU के अंदर है, ट्रीटमेंट चल रहा. तो दूध भी पी रहा बच्चा, क्यूर हो गया. अब जो है सडन जो है इन्फेक्शन आ गया बोल के बोले. तो हम लोग जो है डर गए क्या हो गया. हम लोग क्वेश्चन करें उनको कि भाई NICU में जब आपके पास है कंटिन्यू पेशेंट 24 आवर्स तो उसको इन्फेक्शन कैसा आता. भाई बच्चा ऑलरेडी क्यूर हो गया. वो बोल रहे प्रीमेच्योर है. अगर प्रीमेच्योर है तो पहले क्यूर क्यों हो गया फिर, क्योंकि बच्चा ऑलरेडी क्यूर हो गया. क्यूर होने के बाद जो है फिर उसको इन्फेक्शन आ गया. फिर थोड़े दिन के बाद बोलते हैं कि उसका लीवर ख़राब हो गया. फिर थोड़े दिन के बाद बोलते हैं कि जैसा जैसा हम पेमेंट बनते जा रहे 4 लाख 5 लाख 6 लाख 8 लाख 7 लाख 9 लाख 10 लाख पेमेंट जैसे पेमेंट करते गए हम लोग. तो फिर बोलने लगे लीवर ख़राब हो गया. फिर बोलने लगे कि किडनी फेल हो गया. फिर जो है हार्ट का जो है हार्ट बीटिंग जो है सही नहीं है. फिर प्लेटलेट्स जो है कम हो गए उसके. इस तरह जो है कंटिन्यू इशू बना रहे. अब लास्ट में क्या बोल रहे कि भाई आप सेकेंड ओपिनियन ले लो, अब रैम्बो जाओ, आप जो है कोई अच्छे हॉस्पिटल जाइए. अरे भाई आप 10 लाख पे करने के बाद आदमी रैम्बो क्यों जाएगा. अगर रैम्बो को जाना था, नीलोफर जाना था तो आदमी पहले चले आता. రాహుల్ గాంధీ 145 రోజులు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 4000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా నల్గొండ జిల్లా నకరేకల్లో కాంగ్రెస్ నాయకుడు కొండేటి మల్లయ్య గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ సాధించిన ఘన విజయాల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నకరికల్లు నియోజకవర్గ తరపున వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 145 రోజులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాశ్మీర్లో ఈరోజు పాదయాత్ర ముగింపు సందర్భంగా గాంధీ గారి విగ్రహం దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించి గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ దేశ సమైక్యత కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, దేశంలో జరుగుతున్నటువంటి విచ్ఛిన్నకరమైన శక్తుల కోసం, మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయాల మీద మరి ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఏదైతే ఇండస్ట్రీస్ అయితేనేమి ప్రైవేటీకరణ చేస్తూ రైతులను మోసం చేస్తూ రైతులకు ఇబ్బంది కల్పించి పేద వర్గానికి ఇబ్బంది కలిగిస్తున్న విషయాన్ని గుర్తించిన మా నాయకుడు మరి సాహసవంతమైనటువంటి పాదయాత్ర చేసి మరి విజయవంతంగా ఈరోజు కాశ్మీర్లో ఈ యాత్ర ముగిస్తున్న సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అన్ని నియోజకవర్గ స్థాయిలో, మన గ్రామ స్థాయిలో జాతీయ జెండాలు ఆవిష్కరించుకొని రేపటి నుంచి 6వ తారీఖు నుంచి మన నకరికల్లు నియోజకవర్గంలో కూడా జూడో యాత్ర ప్రారంభించి 2 నెలల పాటు ఈ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి జూడో యాత్ర యొక్క విశేషాలను అయితేనేమి, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి విధానాల మీదనైతేనేమి, మోడీ గారు చేస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలకు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి వాళ్ళ మీద ఛార్జ్షీట్ చేయడం జరిగింది. వాళ్ళ విధానాల మీద అవన్నీ కూడా ప్రజలకు వివరించి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను, రాహుల్ గాంధీ చేసినటువంటి ఇదిని ఈ గ్రామ స్థాయిగా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే విధంగా ప్రజలకందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా చైతన్యం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసుకొని పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి. ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోయింది, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య. రామకృష్ణాపురం బాలికల గురుకుల పాఠశాలలో దారుణం, 150 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత. సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కాంగ్రెస్ నేతల పూజలు, తమ పార్టీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.